వాళ్ళ వెంట నేను It's very clear that Mr. Naidu has not done anything wrong. It's quite clear. It's nothing but vendetta politics that's now happening in the state of వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళకు ధైర్యం చెప్పాలి. వాళ్ళ కన్నీళ్లు పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ కోసం, హక్కుల కోసం ఆయన పోరాటం. న్యాయం జరిగే మన జీవితాలు సర్వనాశనం చేశాడు. మన రాష్ట్రం పరువు తీసేశాడు. భువనేశ్వరమ్మ గారికి స్వాగతం, సుస్వాగతం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు 105 మంది బాధతో వాళ్ళు మృతి చెందారు. నేను ఒకటే నిర్ణయించుకున్నాను, నేను తప్పకుండా ఆ 105 మంది కుటుంబాల్ని నేను వెళ్ళి పలకరిస్తాను. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. మీ అందరూ ఈ 3 రోజులు నేను ప్రజల్లోకి వెళ్ళి మన తెలుగుదేశం బిడ్డలు గాని ప్రజలు గాని చూపించిన అభిమానం, ప్రేమ, అదే నాకు శ్రీరామ రక్ష అని అనుకుంటున్నాను. కూర్చుంటూ దయచేసి తమ అభిమాన నేత చంద్రబాబు గారి అరెస్టును తట్టుకోలేక గుండె ఆగి మరణించిన వారి కుటుంబాలకు ఓదార్పునిచ్చేందుకు, ధైర్యాన్ని నింపేందుకు, నిజాన్ని గెలిపించేందుకు, న్యాయాన్ని కాపాడేందుకే భూమమ్మ పోరాటం. నిజం గెలవాలి, నిజమే గెలవాలి, ఎక్కడ కూడా సత్యమేవ జయతే. విషన్న వదనంలో మునిగిపోయిన బాధిత కుటుంబాల కన్నీళ్లు తుడుస్తూ, నేనున్నాననే భరోసా ఇస్తూ నిర్విరామంగా నిజం గెలవాలి యాత్రను కొనసాగిస్తున్నారు భువనమ్మ. నేనున్నానంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి భరోసా కల్పించి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకి అండగా ఉంటూ అనేక మందికి ఆమె అండగా ఉంటూ ఈ రోజు ఒక ఎన్టీఆర్ ట్రస్ట్ చైర్మన్ గా కాదు, అనేక మందికి ఉపాధి కల్పించి ఈ రోజు హెరిటేజ్ సంస్థను పెట్టి, మీకు అందరికీ తెలుసు హెరిటేజ్ సంస్థ ద్వారా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించిన శ్రీమూర్తి. మీకు అదే విధంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మందికి ప్రాణాలను బ్లడ్ డొనేషన్ ద్వారా ప్రాణాలు కాపాడడంతో పాటు వాళ్ళందరికీ ఈరోజు మీకు తిరుపతిలో, ఈ గూడూరులో, ఈ పక్క నెల్లూరులో ముందు సంవత్సరం కాక అంత ముందు సంవత్సరంలో ఫ్లడ్ వస్తే నేనున్న ప్రభుత్వం వస్తుందో రాదో తెలియదు, కానీ ఎన్టీఆర్ ట్రస్ట్ మటుకు ముందు వస్తుంది. దానికి వెనక ఉన్న భువనేశ్వరమ్మ గారికి స్వాగతం తెలియజేస్తూ ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ముందుగా మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా జైలుకు పంపించినటువంటి నేపథ్యంలో ప్రతినొప్పుని చంద్రబాబు నాయుడు గారు జైలుకు పోయిన తర్వాత ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలని ఒక్కసారి పరామర్శించాలని, అలాగే అందరితో వెళ్ళి వాడి కుటుంబంతో బాధని షేర్ చేసుకోవాలని చెప్పి ఒక ఉక్కు సంకల్పంతో వచ్చినటువంటి మన ఉక్కు మహిళ నారా భువనేశ్వరి గారికి గూడూరు ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మేడం గారిని, ఎన్టీ రామారావు గారి కుమార్తెని చూసేందుకు మనకి అవకాశం కల్పించినటువంటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గూడూరులో మహిళా శక్తి ఎంతో ఈరోజు మా నాయకులు చూపించినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే తల్లి, గూడూరు మహిళలు నిజంగా చాలా శక్తివంతులమ్మా. మీ స్ఫూర్తితోనే బాబు గారు అన్యాయంగా అక్రమంగా జైల్లో ఉన్న రోజులు దీక్షలు చేసినటువంటి మంచి మహిళలు మా గూడూరులో ఉన్నారని చెప్పి మేడం గారికి తెలియజేస్తూ, అట్లాగే ఎంతో మంది ఇక్కడ ఇసుక క్వారీలో పనిచేస్తున్నారమ్మా. అలాగే చాలా మంది ఈ యొక్క రొయ్యల కంపెనీలో పనిచేస్తున్నారమ్మా. అందరూ కూడా మహిళా కార్మికులమ్మా. ఈ రోజు అందరూ కూడా వాళ్ళ యొక్క సాధక బాధకాలని మీతో పంచుకోవడానికి వచ్చారమ్మా. వాళ్ళందరూ బాధలను మీరు విని వాళ్ళ పరిష్కారాన్ని కూడా పెద్దాయన బాబు గారితో కలిసి మీరందరూ కూడా సహాయం చేస్తారని కోరుకుంటూ, మీ కష్టం, అలాగే మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి కష్టం, అలాగే మన నాయకుడు నారా లోకేష్ బాబు గారి కష్టం ఖచ్చితంగా ఫలిస్తుంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యి తీరుతాడని చెప్పి తెలియజేస్తూ, నాకు అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై లోకేష్ బాబు గారు.
ఈ గూడూరు ప్రజలందరూ కూడా మీ వెంటున్నారన్నా. మీరు ఖచ్చితంగా 30,000 మెజార్టీతో లోకేష్ బాబు గారు మీ మీద నమ్మకం పెట్టుకున్నారు. మీరు ప్రజల మీద నమ్మకం పెట్టుకున్నారు. ఖచ్చితంగా గూడూరు శాసన సభ్యులుగా మీరు అసెంబ్లీకి అడుగు పెడతారు. ఇది నో డౌట్ అన్నా. ఇక్కడ వచ్చిన మహిళలే దానికి సాక్షి. మీ వెంటంతా మహిళలు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మీకు ఒక విషయం గుర్తు చేయాలి. ఇదే రోజు రాష్ట్ర ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏం జరుగుతుంది, ఒక పక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజే జరిగాయి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక బీసీ మహిళను అతి చిన్న వయసులో కార్పొరేటర్గా మేయర్గా ఎన్నికైన విజయవాడ మేయర్గా ఎన్నికైన అనురాధ గారు, ఆ రోజు ఒక బీసీ మహిళ, కింది స్థాయి నుంచి వచ్చిన మహిళ. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పేద మహిళలను, అట్టడుగు ప్రజల్ని అండగా ఉంటారని చెప్పడానికి ఇదొక నిదర్శనం. ఆ రోజు ఎమ్మెల్సీగా పోటీగా నిలబెడితే అదొక ప్రపంచనం. ఈ ప్రభుత్వానికి ఆ రోజే అంతిమ గడియలు మొదలైన రోజు. ఎమ్మెల్సీగా ఎన్నికబడిన అనురాధ గారు ఇదే రోజు ఎమ్మెల్సీగా ఎన్నికబడ్డారు. ఈ గూడూరు ప్రజల ద్వారా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె మాట్లాడాల్సిందిగా, వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సభాధ్యక్షులు రవి నాయుడు గారికి, అట్లాగే ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేడం భువనేశ్వరి గారికి, అట్లాగే సునీల్ గారికి, ఇక్కడ విచ్చేసిన పనబాగ లక్ష్మి గారికి, ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మహిళలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాం. 2014 విభజన జరిగింది. ఆనాడు ప్రజలందరూ కూడా ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ రాజధాని లేని రాష్ట్రం పైకొస్తుంది, అభివృద్ధి చెందుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది అని చెప్పి నమ్మి ఆ రోజు ఓటేసి గెలిపించడం జరిగింది. అన్నీ బాగున్నాయి, అభివృద్ధి పదంలోకి వెళ్తున్నాం. 65,000 కోట్లు ప్రాజెక్టులు ఖర్చు పెడతా ఉన్నారు. పోలవరం 70% పూర్తి చేశారు. రాజధాని నిర్మాణం చేస్తా ఉన్నారు. ప్రతిష్టాత్మకంగా ఉన్న కేంద్ర సంస్థలైన ఎయిమ్స్ అలాంటివి కూడా తీసుకురావడం జరిగింది. అన్ని రకాలుగా రాష్ట్రం ముందుకు వెళ్తా ఉంది. ఎప్పుడు 16,000 లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా రోజుకి 18 గంటలు పని చేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఒక గాడిలోకి పెట్టి తెలంగాణ ప్రజలకి, అలాగే దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కన్ను కుట్టే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ఎవరి దిష్టి తగిలిందో, ఏం జరిగిందో, ఎవరు కన్ను కుట్టిందో మనకి తెలియదు. మన రాష్ట్రం 2019లో ఒక్క ఛాన్స్ పేరుతో జగన్మోహన్ రెడ్డి ఒక రాచ పీనుగులాగా ఈ రాష్ట్రాన్ని పీక్కు తినటానికి గెలిచాడనే విషయం అందరికీ కూడా తెలుసు. ఎక్కడ చూసినా గంజాయి మాఫియా, కల్తీ మద్యం, ఇసుక మాఫియా, కార్మికులకి పనులు లేవు, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఉద్యోగాలు లేవు, 30,000 మంది ఆడవాళ్ళు పిల్లలు మిస్సింగ్. అది నేను చెప్పటం కాదండి, రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి ఇచ్చినది. ఇవన్నీ అధోగతి పాలకి ఈ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళిపోతే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, నువ్వు కరెక్ట్గా చెయ్యట్లేదు అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మనందరి కోసం ప్రశ్నించినందుకు ఆయన్ని ఎంతో హింస పెట్టారు. సెప్టెంబర్ 9వ తారీఖు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని కేవలం మన కోసం నిలబడినందుకు కక్ష తీర్చుకోవటానికి ఒక చీకటి రోజు నిర్బంధించడం జరిగింది. అయితే ఆనాడు నుంచి ఏనాడు రాజకీయాల్లోకి రాని వ్యక్తి, ఎప్పుడూ కూడా సేవాభావంతో ఉండే వ్యక్తి, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున మరి అనేక సేవలు అందిస్తూ, ముఖ్యంగా ఎవ్వరు తన దగ్గరికి వచ్చినా తన చెయ్యి పట్టుకున్న సహాయం చెయ్యండి అంటే ఎవ్వరికి లేదనకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా 28 రకాల సేవలు అందిస్తూ, మరి ఆఖరికి వరద వస్తే కూడా మనకి మేడం గారే గతి. ఈ ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు కూడా ఈ చిత్తూరు జిల్లాలో ఏ రకంగా ఆదుకున్నారో మీ అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కరోనా టైంలో మరి అందరికీ కూడా మందులు పంపిణీ చేయటమే కాకుండా ఆక్సిజన్ సిలిండర్స్ కూడా
మరి ప్లాంట్స్ కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ స్థాపించి అందరినీ కూడా ఆదుకున్న మహాసాధ్వి. ఇవన్నీ కూడా చేశారు ఆవిడ. కానీ ఎంత లోపల ఎంత టెన్షన్తో చేశారో కూడా మనం ఒక ఆడవాళ్ళలాగా ఆలోచించాలి. ప్రజాస్వామ్యం బ్రతికించాలి అని చెప్పి కరోనా టైంలో 70 ఏళ్ల వయసులో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరి కోసం తిరుగుతుంటే బయట ఒక భార్యగా ఎంత టెన్షన్ ఉంటుందండి, ఎంత బాధగా ఉంటుందండి, ఎంత కష్టంగా ఉంటుంది. అయినా సరే తన భర్త అడుగుజాడల్లో నడవటమే కాకుండా ఆయన ఏదైతే ప్రజల్ని ఇష్టపడతారో ఆ దారినే ఆయన ఇష్టాన్ని తన ఇష్టంగా మార్చుకొని ఆనాడు మరి ఆ టెన్షన్తోనే మన అందరికీ కూడా సేవలు అందించడం జరిగింది. ఇంకొకటి కూడా, ఒక ఎంపీ సీటు కోసం మనకి 26 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఒక ఎంపీ సీటు కోసం బాబాయిని చంపేశారు, వివేకానంద రెడ్డిని హత్య చేసేశారు, గొడ్డలి పోటు చంపారు వాళ్ళే అని చెప్పి వాళ్ళ చెల్లెళ్ళే బయటకు వచ్చి కూడా చెప్పడం జరుగుతా ఉంది. మీరు అందరూ కూడా వినే ఉంటారు. వివేకానంద రెడ్డి కూతురు కానీ అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారి కూతురు కానీ ఏ రకంగా ఈరోజు వాళ్ళ అన్నను కూడా వ్యతిరేకిస్తున్నారో మీరు చూశారు. అలాంటి టైంలో నారా లోకేష్ గారు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోతుంది, బడుగు బలహీన వర్గాలకి నేను అండగా ఉండాలి అని చెప్పి పాదయాత్ర మొదలు పెడతాను అమ్మా అంటే అతని మాటకి గౌరవం ఇచ్చి లోపల ఎంత మదర్గా ఎంత టెన్షన్ ఉంటుందండి తల్లిగా. ఎంపీ సీటుకే ఒక బాబాయిని చంపేసిన వాళ్ళు రేపు కొడుకుని రోడ్డు మీద ఏం చేస్తారా అనే టెన్షన్ ఏ తల్లికైనా ఉంటుందా ఉండదా? చెప్పండి, ఉంటుందా ఉండదా? అట్లాంటి అన్ని మనోవేదనలు దాటుకొని దానికి మించిన బాధ ఇప్పుడు నిజంగా ప్రజెంట్ పడుతున్నారు. భువనేశ్వరి గారు పక్కనే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. సెప్టెంబర్ 9 నుంచి 53 రోజులు సార్ని చంద్రబాబు సార్ని నిర్బంధించినప్పుడు కార్యకర్తలకి తెలుగుదేశం పార్టీకి ధైర్యం చెబుతూ బస్సుల్లో పడుకొని ఎండనక వాననక బస్సుల్లో ఉండి మనందరికీ కూడా ధైర్యం చెబుతూ తర్వాత 53 రోజుల తర్వాత చంద్రబాబు గారు బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే చంద్రబాబు గారి కోసం అది చూసి భరించలేక చనిపోయారో వాళ్ళందరినీ కూడా చూడాలి, పలకరించాలి అని చెప్పి ఒక యజ్ఞం లాగా గత 3 నెలల నుంచి ఈ రోజుతో 107 కుటుంబాలకు గాను 160 కుటుంబాలని సందర్శించి వాళ్ళందరికీ కూడా ఆర్థికంగా సహాయం చేయటమే కాకుండా వాళ్ళకి ఓదార్పు ఇచ్చేదానికి ఒక యజ్ఞం లాగా సాగుతున్నారు ఆమె. అది మామూలు విషయం కాదండి. రోజుకి 300 కిలోమీటర్లు చొప్పున ఇప్పుడు ఈ 3 నెలల నుంచి దాదాపు 6,500 కిలోమీటర్లు మేడం గారు ప్రయాణం చేయటం జరిగింది. చూస్తున్నారు, పరిస్థితులన్నీ చూస్తున్నారు. రాజకీయాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ పరిస్థితులన్నీ చూసి ఇవి మారాలి అని చెప్పి తన వంతు కృషి చేస్తూ ప్రజలకి మంచి జరగాలి, ప్రజలు అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి అని చెప్పి ఈనాడు భువనేశ్వరి అమ్మగారు మన ముందు ఉండటం నిజంగా అలా మనల్ని పట్టించుకునే నాయకుల కుటుంబంలో నుంచి వచ్చిన మేడం గారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మేడం, ఈ గూడూరు నియోజకవర్గంలో 1,20,000 పైన మహిళా ఓటర్స్ ఉన్నారు. దాంట్లో దాదాపు 50,000 నుంచి 60,000 మంది రెక్కాడితే కానీ డొక్కాడని మహిళలు వాళ్ళ కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. సిలికాన్లో కానీ, మిర్చి కానీ, అదేవిధంగా ఆక్వా రంగంలో కానీ వివిధ రంగాల్లో రోజు కూలీలుగా చిన్న బిడ్డల్ని స్కూలుకు పంపించి మరి ఆ పనికి పోకపోతే మళ్ళీ ఆ బిడ్డకు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఈ నియోజకవర్గంలో అనేక మంది మహిళలు, ఆ కుటుంబాలు ఉన్నాయి మేడం. వాళ్ళందరూ కూడా మీరు వస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్పుకోవాలి, వాళ్ళ కష్టాలు చెప్పుకోవాలి, మీరు ఒక ఓదార్పిస్తారనే నమ్మకంతో ఇక్కడికి ఇచ్చేశారు మేడం. ఎవరైతే ఈ రంగాలకు సంబంధించి బాధితులు ఎవరైతే ఉన్నారో మీ కష్టాలను మేడం ముందు మీరు చెప్పుకోవచ్చు, మీ బాధలు చెప్పుకోవచ్చు. మీకు అండగా భువనేశ్వరమ్మ గారు ఉంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరైతే మేడంతో మాట్లాడాలనుకుంటున్నారో వారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం.
నమస్కారం మేడం. మాది గూడూరు మాళవి నగరు. నా పేరు సాబిరా. మా ఆయన చనిపోయి 4 సంవత్సరాలైంది యాక్సిడెంట్లో. పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరు. మీ యాక్సిడెంట్ అయినా వాళ్ళు ఎవ్వరు పట్టించుకోలేదు. అదే చంద్రబాబు నాయుడు అన్న ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయినా బీమా డబ్బులు ఎప్పుడో వచ్చేసేది. మాకు 4 సంవత్సరాలైనా రాలేదు మేడం. అందుకని మేము మీకు మాట్లాడదామని వచ్చాం మేడం. మీరు వచ్చి గెలిచి మాకు సహాయం చేయాలి మేడం. మేము ఉండే ఇల్లు గడ అమ్మేసి మా ఆయనకి మెడ్రాస్లో హాస్పిటల్లో పెట్టి చూపించాం మేడం. నమస్కారం మేడం. అదేవిధంగా అమ్మా బాగున్నారమ్మా? మీరు బాగుండాలి, మేము బాగుండాలమ్మా. అమ్మా నేను ఎస్టీ కులం అమ్మా. మాది ఓడూరమ్మా. మేము రైలు ఫ్యాక్టరీకి వెళ్తామమ్మా. ఒక రోజు కూలి 260 రూపాయలు. ఉదయం 8:40కి పోతే సాయంత్రం 5ంటికి 6ంటికి కూడా వదులుతారమ్మా. కానీ మాకు ఆ జీతాలు సాలట్లేదమ్మా. అక్కడ జీతాలు పెంచమంటే మాకు కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి, మేము పెంచలేమంటున్నారు. మేము 2 ఆడపిల్లకాయలు కల్లా వాళ్ళ 2 ఆడపిల్లకాయలు చదివించుకోవాలి, మేము ఇంట్లో సర్దుకోవాలి, పొదుపులు కట్టుకోవాలి. అట్లా మాకు శాలరీలు సాలట్లేదమ్మా. పోతే మా పాప బాగలేకుంటుండి ఇదైపోయిందమ్మా. మాకు ఆ శాలరీలు పెంచమంటే మాకు వాళ్ళు అంటే కరెంట్ ఛార్జీలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. కానీ మేము తెచ్చుకున్న దాంట్లో మాకు సాలట్లేదు. అది మన ప్రభుత్వం రావాలని కోరుకుంటూ, మన ప్రభుత్వం వస్తే ఇట్లాంటి కష్టాలన్నీ తీరిపోవాలని మరీ కోరుకుంటున్నామమ్మా. మాకు కూలికి పోయినా కూడా 250 రూపాయలు వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం దాకా చేస్తే 260 రూపాయలు. వచ్చిన దాంట్లో పిల్లల్ని చదివించుకునేవా, మాకు ఇంట్లో పెట్టుకునేవా, పొదుపులు కట్టుకునేవా, ఇట్లాంటివన్నీ కష్టాలు వస్తున్నాయమ్మా. కానీ మా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మా పాప ఇంటర్ దాకా చేస్తే రూపాయి ఖర్చు లేకుండా చదివింది మా పాప. కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత నర్సింగ్ చేస్తే మా పాప మా ఇంట్లో కష్టాలు చూడలేక నర్సింగ్ దగ్గర పోయి వాళ్ళని ప్రాధేయపడి నర్సింగ్ చేస్తూ అక్కడ శాలరీ తీసుకుంటూ నర్సింగ్ కాలేజీలో ఫీజు కట్టుకుంటూ చదివిందమ్మా నా పాప. కానీ మా పాపకి అట్లాంటి లాస్ట్ వరకు అన్నీ కట్టింది. కానీ చేతికి అందటానికి వచ్చేటప్పటికి మా పాపకి ఇది అయిపోయిందమ్మా. కానీ ఇట్లాంటి కష్టాలు చాలా మంది పడుతున్నారు, పేదోళ్లే పడుతున్నారు. ఇట్లాంటివన్నీ మన ప్రభుత్వం వచ్చి ఇట్లాంటి కష్టాలన్నీ తీర్చాలని మరీ కోరుకుంటూ, కానీ జగన్ వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి మన చంద్రబాబు నాయుడు పెట్టిన అమలమేలనమ్మా. పొదుపు మన సారే పెట్టి చంద్రబాబు నాయుడే పెట్టిండు. అంగన్వాడీ మన చంద్రబాబు నాయుడే పెట్టిండు. కానీ పెన్షన్లు మన చంద్రబాబు నాయుడే పెట్టినాడు. కానీ ఇతను వచ్చి రూపాయి పెంచినాను అన్నాడే గాని అంగట్లో ఖర్చులు పెంచినాడు, ఇక్కడ పెంచినాడు, అంగట్లో ఖర్చులు పెంచినాడమ్మా. కానీ రూపాయి ఎత్తుకొని పోయి మేము కొనుక్కొని వచ్చి తినేవా, మా బిడ్డలు చదివించుకునేవా. ఇట్లాంటివన్నీ మన ప్రభుత్వం రావాలి, మనం బాగుండాలి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లాంటి కష్టాలన్నీ తొలగించాలని కోరుకుంటున్నానమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. మాది తిప్పకుంటపాలెం, చిల్లకూరు మండలం. నాకు 3 ఆడపిల్లకాయలు. మా ఆయన చనిపోయి 3 సంవత్సరాలు అయింది. ఈ జగనన్న ప్రభుత్వంలో ఏ 1 రూపాయి కూడా ఇవ్వలేదబ్బా. ఆ ఆడబిడ్డలు పెట్టుకొని నేను ఈ వాటాను బతుకుతున్నాను. మన చంద్రన్న వచ్చిన ప్రభుత్వంలో అన్ని సౌకర్యాలు బాగానే జరిగినాయి. ఈ జగనన్న వచ్చినప్పటి నుంచి మనకి ఏం సౌకర్యాలు లేవమ్మా. కనీసం ఇంటి యజమాని చచ్చిపోతే 2 లక్షలు అన్నారు, 1 రూపాయి కూడా రాలేదమ్మా. ఆడపిల్లకాళ్ళు ఎట్ట బతికించుకోవాలి? అదే అని అడిగితే వయసు ఎక్కువ అని అన్నారు. 1 నెల వయసు ఎక్కువ దానికి 1 రూపాయి రాలేదమ్మా. 3 ఆడబిడ్డలు పెట్టుకొని నేను ఎట్ట బతకాలి అని చెప్పి నేను అడిగినాను, కానీ రాలేదు. మన చంద్రన్న ప్రభుత్వంలో బాగానే ఉండింది. మన పొదుపు గురించి కానీ దేని గురించి అయినా కానీ మనిషి చచ్చిపోతే 30,000 రూపాయలు ఇచ్చాడు, కరవంతరాలకు ఇచ్చాడు, అన్నిటికీ సహాయం చేశాడు మన చంద్రన్న. ఈ జగనన్న ప్రభుత్వంలో ఏమి 1 రూపాయి ఇవ్వటం లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు. మన గోడ అంటున్నా కూడా సరే ఎవరు పట్టించుకునే ప్రభుత్వం కాదమ్మా ఇది. మన చంద్రన్న ప్రభుత్వం రావాలని మనం కోరుకుంటున్నాము. అలాగే ఉపాధి హామీ పథకాన్ని గురించి 100 రోజులు వస్తున్నాయి, 4 కుటుంబంలో బతకాలా, అవి గబక్కన అయిపోతున్నాయి రోజులు. 200 రోజులు పెంచాలని కోరుకుంటున్నాము.
ఆ పనికి పోతేనే మేము బతకాలి, మాకు ఇంకేం పనులు లేవమ్మా. ఆసుపత్రుల దగ్గర లేవు, గబక్కన ఆసుపత్రికి పోవాలంటే ఈ మధ్యలోనే ప్రాణాలు పోతున్నాయి. అందుకని మాకు దగ్గర సౌకర్యాలు కలిగించాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మా రెడ్డి గారికి, మా నాయకుడికి ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు రాజలక్ష్మి, కలవకొండ పంచాయతీ నుంచి వచ్చాను. మేమంతా ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా ఇసుకమైన పోయి బతకాలి మేడం. మేము 2002 నుంచి ఇసుక పనికే పోతున్నాము. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అర్ధరాత్రి లోడ్లకి వీటన్నిటికి పోతున్నాం. కానీ ఒకప్పట్లో మెయిన్ లేకపోయి పని చేసుకునే వాళ్ళము. ఇప్పుడు గత 5 సంవత్సరాలుగా మేము ఇక్కడ పనులు మాకు తక్కువగా ఉన్నాయి. ఇసుక మెయిన్లు చెన్నై వాళ్ళకి చేయడం అందువలన, ఈ రోడ్లు బాగలేనందువలన మాకు ఉపాధి తక్కువ కలుగుతుంది. మా ఇంట్లో ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. పిల్లలకు చదువులు, నెల వచ్చేటడికి 10,000 రూపాయల ఖర్చులు. కానీ మాకు ఒక రోజే మధ్యాహ్నం నుంచి పోతేనే ఒక లోడు. అప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అర్ధరాత్రి లోడ్లు చేసుకునేవాళ్ళు. కానీ అప్పుడు ఆరోగ్యం కోసం కొంతమంది హాస్పిటల్కి తీసుకెళ్లేవాళ్ళు, మైండ్లోకి వచ్చి మాట్లాడేవాళ్ళు. గత 5 సంవత్సరాలుగా మా ఆరోగ్యం క్షీణించిపోతుంది. ఆ ఇసుక మా కడుపులోకి పోతే ఆరోగ్యాలు బాగుండడం లేదు. ప్లస్ ఆ రోడ్ల మీద మేము ఆ లారీలో వెళ్తుంటే భయం, ఎక్కడ ఈ రోడ్ల వల్ల మాకు ఏదైనా ప్రమాదం అయితే మాకెవరు. కానీ మా బతుకు తెరువు కోసం మేము వెళ్ళందే మాకు పూట కూలి రాదు. అందువలన మాకు ఉపాధి కల్పించాలి. ఒకటి బీమా ఇవ్వమని అడుగుతున్నాము. రెండవది ఆరోగ్యం కూడా మాకు ఇదిగా ఉంది. మా అందరికి ఇసుకమైన 10 పంచాయతీలు వెళ్తున్నాయి. ఒకరమే కాదు, ఎంతో మంది ఇసుకమైన వల్ల బతుకుతున్నాం మేడం. మేము 3 నెలలు పని ఉంటుంది, 9 నెలలు మాకు ఇసుక మీదనే మేము ఉపాధి కలగాలి. అందువలన ఆడవాళ్ళం మగవాళ్ళం అందరూ దాని మీదనే మా బతుకుదేరు. మాకు ఈ 3 కల్పించమని అడుగుతున్నాం మేడం. మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే. Good morning, madam. My name is Shravani. I am studying from degree final year. మా నాన్న చనిపోయాడు రీసెంట్గా. ఇంకా హైయర్ స్టడీస్ చదవాలంటే మా దగ్గర అంత బడ్జెట్ లేదు. మీరు పెట్టారు కదా ఇప్పుడు ప్రోగ్రాము కళ్ళకు రెక్కలు, ఆ ప్రోగ్రాం వల్ల మేము ఇంకా హైయర్ స్టడీస్ చదవాలని హోప్స్ వచ్చాయి చాలా. అంతకుముందైతే అసలు హోప్స్ లేవు, ఇప్పుడైతే బాగా చదువుకోవచ్చు అని చెప్పి హోప్స్ వచ్చాయి. మీరు ఈ ప్రోగ్రాం అందరికీ ఇంప్లిమెంట్ చేస్తారా? కళలకు రెక్కలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. మేడం గారు ఇంకా బాధిత కుటుంబాలను పరామర్శించే వెళ్ళడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి అనేక మంది ఇక్కడ ఉన్న అన్ని వర్గాలకు సంబంధించిన ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వాళ్ళ యొక్క కష్టాలను వాళ్ళ బాధలను వ్యక్తపరిచారు. వాటన్నిటిని కూడా మేడం విన్నారు, దాని మీద సమాధానం చెప్తారు. అయితే ఇక్కడ ఉన్న ప్రతి మహిళకు, బయట ఉన్న ప్రతి మహిళకు, అదేవిధంగా పార్టీ నాయకులకే కాదు, కార్యకర్తలకే కాదు, ప్రజలకు కూడా భువనేశ్వరమ్మ గారంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు కూతురు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి, యువనేత నారా లోకేష్ గారి తల్లిగా ఒక కోణం. కానీ భువనేశ్వరమ్మ అంటే అది కాదు, దాంతో పాటు ఇంకొక కోణం ఉంది. ఏంటంటే భువనేశ్వరమ్మ గారంటే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, అనుకున్నారంటే చేసి తీరుతారు. నేను ఎక్కడ ఈ విషయాన్ని చూశానంటే, యువనేత నారా లోకేష్ గారు పాదయాత్ర మొదలు పెట్టారు. మీరు అందరూ చూసే ఉంటారు. ఈ గూడూరు నియోజకవర్గానికి కూడా పాదయాత్ర జరిగింది. పాదయాత్ర జరిగినప్పుడు ఆయన వెంట మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఆయన వెంట నడిచాం. లోకేష్ గారు ఎంత మొండువాలంటే ఆయన మైక్ లాక్కున్నారు, ఆయన కుర్చీ లాక్కున్నారు, అయినా కూడా ఆయన ఎక్కడ తగ్గలా. ఏంటి లోకేష్ గారు జీవో నెంబర్ 1 తెచ్చారే, కేసులు పెడతామంటున్నారు, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, SC/ST కేసు పెట్టారు, ఇంకే కేసులు పెడతారో జైలుకు పంపిస్తానంటున్నారు. మరి లోకేష్ గారు ఒకటే మాట్లాడారు, మీరేం పెట్టుకుంటారో పెట్టుకోండి, కానీ నేను ప్రజల వద్దకు వెళ్తున్నా, ప్రజల కష్టాలు తెలుసుకోవాలనుకున్నా, వారి కన్నీరు తుడవాలనుకుంటున్నా అంటూ ఆయన సాగించారు. ఆయన పక్కనే ఉన్నప్పుడు మేము అందరం చూసాం. తర్వాత ఆయనలో క్రమశిక్షణ చూసాం. ఉదయం 9:30 అంటే 9:30కి దిగుతారు. అదేవిధంగా మమ్మల్ని అందరినీ కూడా ఆయన వెంటున్న ప్రతి ఒక్కరిని ఎంతో ఆప్యాయంగా, మమ్మల్ని అందరినీ సోదరులాగా,
మా తిండి కాడి నుంచి మా యోగక్షేమాలు ఎప్పుడు ఆయన పర్యవేక్షిస్తుంటారు. ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా. ఏంటి లోకేష్ గారు, ఎన్టీ రామారావు గారి మనవడు, చంద్రబాబు నాయుడు గారి కొడుకు, ఆయనకి ఏంటి ఈ గుణాలు, ఈ లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పి ఆ రోజు అనుకున్నప్పుడు భువనేశ్వరమ్మ గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నారు. కానీ ఆ జైలుకి వెళ్ళిన విధానాన్ని చూసి, చంద్రబాబు నాయుడు గారు అరెస్టును చూసి అనేక గుండెలు ఆగాయి. ఒక పక్క భర్త జైల్లో ఉన్నా ఎవరైతే తన భర్త కోసం ప్రాణ త్యాగం చేశారో ఆ కుటుంబాలను పరామర్శించాలి, ఆ కుటుంబాల వద్దకు వెళ్ళాలి. వారందరూ కూడా నా కుటుంబ సభ్యులు, వాళ్ళని ఓదార్చాలి, వాళ్ళ కన్నీరు తుడవాలి, వాళ్ళ వెంట నేనున్నాను, వాళ్ళకు ధైర్యం కల్పించాలని చెప్పి చాలా మొండిగా, చాలా మంది ఆ రోజు ఎవరు ఒప్పుకోరు, ఎవరు వెళ్ళరు. ఒక పక్క జైల్లో ఉన్నారు భర్త, ఒక పక్క లోకేష్ గారు ఒక పక్క ఉన్నారు, మనవడు ఒక పక్క ఉన్నారు, కోడలు ఒక పక్క ఉంది, కుటుంబం చిన్నాభిన్నమైంది. కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం మరణించే ప్రతి కుటుంబాన్ని నేను ఓదార్చాలి, వాళ్ళకు అండగా ఉండాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి, వాళ్ళకు అన్ని విధాలా సహాయం చేయాలని చెప్పి ఆ రోజు అనేక ఇబ్బందులు పెట్టినా రోడ్డు మీదకి వచ్చారు. ఆ రోజు చూసాం లోకేష్ గారికి ఆ గుణాలు లక్షణాలు ఎక్కడ వచ్చాయంటే ఈ తల్లిలో నుంచి వచ్చాయి. కాబట్టి భువనేశ్వరమ్మ గారు అంటే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత. చాలా మంది అనుకుంటారు ఎన్టీ రామారావు గారు కూతురని, కానీ ఎన్టీ రామారావు కూతురుగానే ఆగిపోలా. ఎన్టీ రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న నినాదంతో ఆ సేవా మార్గాన్ని ఎన్నుకున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక మంది ప్రాణాలు రక్తదానం శిబిరాలు పెట్టి ఆ రక్తదానం శిబిరాల ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడుతున్నారు. పేద విద్యార్థులు, బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, కార్యకర్తల విద్యార్థులు, ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రుల వాళ్ళ బిడ్డల్ని అనేక మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఘనత ఆ తల్లికి మాత్రమే సొంతం. అదే విధంగా ఈ రోజు మీరందరూ మనం అనుకుంటున్నాం ప్రభుత్వాలు ఏదైనా ఫ్లడ్ వస్తే ప్రభుత్వాలు సహాయం చేస్తాయి, ప్రభుత్వాలు వస్తాయి, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారని. కానీ ఈ రాష్ట్రంలో కానీ తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కష్టాల్లో ఉంటే మొదటగా వచ్చేది ఎన్టీఆర్ ట్రస్ట్. మీరందరూ కూడా చూసారు, ఇదే గూడూరు పట్టణంలో ఫ్లడ్ వస్తే మొదటగా వచ్చింది ఎన్టీఆర్ ట్రస్ట్ యొక్క వాళ్ళ యొక్క ఫుడ్ కావచ్చు, వాళ్ళ యొక్క సేవా కార్యక్రమాలు కావచ్చు. దానికి కారణం మూల సూత్రం ఆ తల్లి గారు. ఆమె ఎప్పుడూ సేవ 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 సేవ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నా ఆమెలో వచ్చిన ఏవైతే వాళ్ళ నుంచి వచ్చిన లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆమె ఒకటే అలవర్చుకునేది, సేవ చేయడమే, సేవ చేయడమే. చాలా మంది ఏమనుకున్నా ఆమె ఒకటే నిర్ణయించుకున్నారు, ఈ ప్రజలకు నేను సేవ చేయాలి, సేవతోనే ముందుకెళ్తానని చెప్పిన ఏకైక వ్యక్తి నారా భువనేశ్వరమ్మ గారు. అదేవిధంగా ఈరోజు మీ కష్టాలన్నీ చూశారు, మీ బాధలు చూశారు. ఈరోజు 7,000 కిలోమీటర్లు, 7,020 కిలోమీటర్ల ప్రయాణం, 156 కుటుంబాలు పరామర్శ, 71 నియోజకవర్గాలు, 22 పార్లమెంట్లు. ఈరోజు ఆమె తిరుగుతూ గూడూరు నియోజకవర్గానికి విచ్చేశారు. ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మీ కష్టాలు బాధలు తెలుసుకున్న భువనేశ్వరమ్మగా మీతో మాట్లాడతారు. ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి మరి మహిళా కార్మికులకి పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నేను ఇక్కడికి వచ్చింది రాజకీయాలు మాట్లాడటానికి కాదు, రాజకీయాల స్పీచ్లు ఇవ్వటానికి కాదు. ఆ రెండు నాకెప్పుడు అలవాట్లు లేవు. నాకెప్పుడు నా పనేదో నేను, తర్వాత నా మనసుకి ఏది తోస్తే అది మాట్లాడతాను. పెద్ద పెద్ద రాజకీయాలు మాత్రం, స్పీచ్లు మాత్రం నాకు రాదు. ఇప్పుడు రవి గారు చాలా పెద్ద పెద్దగా మాట్లాడారు, అను గారు, అందరూ. అవన్నీ నేను మాట్లాడలేను. నేను మీలో ఒక స్త్రీగా నేను మాట్లాడగలను. నేను ఇక్కడికి వచ్చింది, మీరు నన్ను ఎట్లయినా అనుకోండి, ఒక తల్లిగా భావిస్తారని, ఒక అక్కగా, చెల్లిగా భావిస్తారని నేను ఇక్కడికి వచ్చాను. అది కూడా మీ సుఖాల్లో బాధలో పాలు పంచుకోవటానికి ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను. అట్లానే మహిళలు
సొంత కాళ్ళ మీద నిలబడితే అది గొప్పదనం, అది గౌరవం కూడా. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు ఇంటికే పరిమితం అయ్యేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు నేను ఒక సంస్థని ముందుకు తీసుకెళ్తున్నాను, హెరిటేజ్ సంస్థ. దాంతో అది కూడా ఎట్లా నేను అది ముందుకు వెళ్ళానంటే చంద్రబాబు నాయుడు గారే ఆయన దానికి కారణం. ఎందుకంటే ఎప్పుడు నేను నన్ను ముందల ఎండీగా చేసినప్పుడు నా వల్ల కాదు, నాకు అలవాటు లేదు, లేని పనులు చేస్తే ఎట్లా, బిజినెస్ అంటే ఏంటో నాకు తెలీదు, ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో నాకు తెలీదు అంటే ఒకటే అన్నారు, నువ్వు నేర్చుకో, అది నీ వల్లే అవుతుంది. 10 మంది చెప్పినా కూడా నీకంటూ ఒకటి ఉంది, అది ఆలోచించుకుని ముందుకెళ్ళని. అట్లానే నాకేం తెలియని దాన్ని నేను వెళ్ళి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నేను కూర్చున్నప్పుడు ప్రతి ఒక్కటి నేను నేర్చుకుని, తప్పులు కూడా చేశాను, తప్పుల్లో మనందరం నేర్చుకుంటాం, తప్పులు చేశాను, ముందుకి ఇప్పుడు ఈ సంస్థ తీసుకెళ్తున్నాను. ఈ సంస్థ తీసుకెళ్తూ నాకు చాలా కాన్ఫిడెన్స్, నేను ఏమైనా చేయగలను అనేది నాకు వచ్చింది నా మనసులో. అది కూడా కాదు, మనకి చాలా గౌరవం కూడా దక్కుతుంది బయట కూడా. అందుకే ప్రతి మహిళకి నేను చెప్తున్నాను, ఇది నా వల్ల కాదు అనేది మీరు అనుకోబాకండి. ఏదైనా కూడా మన మహిళ అనుకుంటే సాధించగలం. అది మీరందరూ గుర్తుంచుకుని ముందుకెళ్ళి మీ గౌరవం కోసం, మీ స్వేచ్ఛ కోసం మీరు ముందుకెళ్ళాలని నేను కోరుతున్నాను. తర్వాత కార్మికులతో మాట్లాడాలంటే మా టీం మెంబర్స్ని, ఎందుకంటే నాకు ఇది తెలీదండి ఈ సబ్జెక్ట్ గురించి, మా టీం మెంబర్స్తో కూర్చుని పాయింట్స్ వాళ్ళు రాసిస్తే నేను చదువుతూ ఉంటే దాంట్లో తెలిసింది మీరు ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఈ గవర్నమెంట్తో. అది చాలా బాధాకర విషయం, ఈ కార్మికులు మీరు పడే బాధలు. ఎక్కడ అభివృద్ధి జరగాలన్నా కూడా దానికి ఎంతో మంది కార్మికులు అవసరం. కార్మికులు చెమటతోనే పుట్టింది తెలుగుదేశం అని గర్వంగా నేను చెప్పుకోగలను. నందమూరి తారక రామారావు గారు కిలో 2 రూపాయలు బియ్యం పేద ప్రజలకి తీసుకొచ్చారు. అదే కాదు, చాలా పథకాలు పేదలకి తీసుకొచ్చారు. కానీ ఇతరులు ఇంటికి కలను నిజం చేయటానికి మీరు అందరూ చాలా శ్రమిస్తున్నారు. కానీ మీకంటూ ఒక ఇల్లు లేదు, సరైన తిండి లేక మీరు అందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. కూరగాయలు, పప్పులు, నిత్యావసరాల సరుకులు రేట్లు చాలా పెరిగి ప్రతి కుటుంబం చాలా ఎదుర్కొంటుంది ఈ రేట్లు పెరిగిన తర్వాత. ఇది పెరిగిన రేట్లు వలన ముఖ్యంగా ఇబ్బంది పడింది రోజువారీ కార్మికులు. తర్వాత కల్తీ మద్యానికి వస్తే మీ అందరికీ తెలుసు ఏమి జరుగుతుందో. మీ ప్రతి ఒక్క కుటుంబం మీ పక్కన ఉండే కుటుంబాల గురించి కూడా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం ఈ కల్తీ మద్యం తీసుకొచ్చి తక్కువ ధరలకు పెట్టి వాళ్ళ పొట్టలు నింపుకోవటానికి మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది ఈ ప్రభుత్వం. మొన్న బద్వేల్ నుంచి నేను గూడూరుకు వచ్చేటప్పుడు కొంతమంది మహిళల్ని కలుసుకున్నాను. దాంట్లో ఒక మహిళ చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏమైంది, ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావంటే, కల్తీ మద్యం తాగి వాళ్ళ ఆయన 2 కిడ్నీలు పోగొట్టుకుని 3 నెలల క్రితం చనిపోయారు అని అంది. అట్లా అన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే నేను ఏదో ఇంట్లో ఉంటాను, ఆఫీస్లో ఉంటాను, కానీ ఈ నిజం గెలవాలని
ఈ ప్రోగ్రాంతో మీ ముందుకు రావాలని చేపట్టినప్పుడు నిజాలు ఏంటి అనేది కళ్ళారా చూస్తే తెలుస్తుంది నాకు. అందుకే మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కల్తీ మద్యం గురించి. ఎందుకంటే మీ ఒక్క ఆరోగ్యమే కాదు, మీ కుటుంబం కూడా మీరు సర్వనాశనం చేస్తున్నారని నేను చెప్పదలుచుకున్నాను. అట్లానే ఆంధ్ర రాష్ట్రంలో 77 లక్షల మంది రోజువారీ కార్మికులు ఉన్నారు. దాంట్లో 31% మంది ప్రజలు రోజువారీ పన్నులపై ఆధారపడుతున్నారు. కానీ గత 5 ఏళ్లుగా వాళ్ళకి ఉపాధి ఏమీ లేదు, వాళ్ళు రోడ్డు మీద పడేశారు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక్క అభివృద్ధి లేదు. కార్మికులే కాదు, ప్రతి ఒక్కళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఇసుక పనులు ఆపేసి నిర్మాణ రంగానికి మరియు ఆధారపడే వారిని రోడ్డు మీదకి పడేశారు. అట్లానే నిర్మాణ రంగం 3 నెలలుగా పూర్తిగా మూతవేశారు. ఉపాధి అవకాశాలు లేకుండా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏమీ జరగనప్పుడు ఏం చేస్తారండి? చదువుకున్న వాళ్ళు, చదవని వాళ్ళు, కార్మికులు వాళ్ళ కుటుంబం గడవాలంటే వాళ్ళు కష్టపడాలి. ఇక్కడ ఏమీ లేనప్పుడు పక్క రాష్ట్రాల్లోకి అందరూ తరలి వెళ్ళిపోతున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటే కనీసం 20 లక్షల మందికి ఉపాధి కల్పించేది ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం. ప్రస్తుతం వారి కుటుంబాన్ని తినడానికి తిండి లేకపోయినా ఆకలితో వాళ్ళు మరణిస్తున్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి చంద్రన్న బీమా పథకాన్ని వాళ్ళు ఆపేశారు. దీంతో మీ ఆరోగ్యం సంరక్షణ ఇంకా ప్రమాదంలో పడింది. భవన నిర్మాణం కార్మికులు, ఆటో డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు అందరూ ఈ ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో దాదాపు 13,500 మంది కార్మికులు ఆత్మహత్యకి గురయ్యారు. అట్లానే 3 సంవత్సరాల క్రితం నంద్యాల చెందిన ఆటో డ్రైవర్ షేక్ అబ్దుల్ సలాం అనే అతను ఈ ప్రభుత్వం బాధలు భరించలేక ఆయన భార్య, ఆయన బిడ్డలతో సహా వాళ్ళు ఆత్మహత్యకి గురయ్యారు. పదే పదే ఈ ప్రభుత్వం కార్మికుల జీవితాలకు, ప్రాణాలకు విలువ లేదని అనిపిస్తున్నారు. కానీ నేను చెప్తున్నాను, మీ జీవితాలు మీకు ముఖ్యమైనది. ఇవన్నీ మీరు ఎదుర్కోవాలి, తప్పదు. అందరం చాలా ఎదుర్కొంటున్నాం ఈ ప్రభుత్వంతో. కానీ తర్వాత వచ్చేది మన ప్రభుత్వమే. మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి నేనేమి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళ గురించి, ప్రతి వర్గాని గురించి ఆలోచించి ఆయన ఏ పథకం అయినా ముందుకు తీసుకొస్తారు. దాంతో ప్రజలకి ఏమి, ఆ వర్గానికి కానీ ప్రజలకు కానీ ఏమి లాభం వస్తుంది అనేదే చూసి ఆయన చాలా ఆలోచించి అట్లా చాలా పథకాలు తీసుకొచ్చారు, తీసుకొస్తారు కూడా. ఆ నమ్మకం నాకుంది. అట్లానే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రన్న బీమా అందించేవారు. ప్రస్తుతం సిలికా గన్నులు పనిచేస్తున్న మహిళలు కార్మికులకు ఈ ప్రభుత్వం ఏమీ ఇవ్వట్లేదు. అట్లానే ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్స్ మహిళా కార్మికులకి వాళ్ళ జీతాలు అంతంత మాత్రాలే, ఒక్కొక్కసారి వాళ్ళకి జీతాలు కూడా రావట్లేదు. అట్లానే గన్లు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే మహిళా కార్మికులకు సరైన ప్రభుత్వం కార్డులు ఇవ్వటలేదు.
మహిళా కార్మికులకు తగిన భద్రత చర్య లేక వాళ్ళు చాలా అనారోగ్యంతో గురవుతున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ మీ అందరినీ ఎట్లా నందమూరి తారక రామారావు గారు కిలో ₹2 బియ్యం పథకం తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో ప్రజలు ఆకలి ఉండకూడదని ఆయన అన్నా క్యాంటీన్లు తీసుకొచ్చారు. 300 ఆ ఒక సంవత్సరంలోనే 360 అన్నా క్యాంటీన్లు నిర్మించారు. ప్రతిరోజు 2,25,000 మంది భోంచేసేవారు నిరుపేదలు. అట్లానే ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల మంది భోంచేశారు అన్నా క్యాంటీన్లో. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి ఈ అన్నా క్యాంటీన్లన్నీ ఆపేసి మీ పొట్టన కొట్టారు వీళ్ళు. అయినా కూడా దాతలు కొంతమంది తెలుగుదేశం కార్మికులు కానీ, తర్వాత లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వెనక అడుగేయలేదు. వాళ్ళు చాలా చోట్లలో అన్నా క్యాంటీన్లు నడుపుతున్నారు. అట్లానే లోకేష్ మంగళగిరిలో 5, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో 5 అన్నా క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్తున్నారు. అట్లానే ఆ దాతలకి తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ని తీసుకెళ్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. తర్వాత కార్మికులు కోసం బలంగా పోరాడే వ్యక్తి ఎవరు చెప్పండి మీరు? మీకోసం పోరాడే వ్యక్తి ఎవరు ఇక్కడ? చంద్రబాబు నాయుడు గారు. ఆయన నాయకత్వమే నాయకత్వం. ఒక కుటుంబం ముందుకెళ్ళాలంటే భర్త అవసరం. అట్లానే రాష్ట్రం ముందుకెళ్ళాలంటే నాయకత్వం అవసరం, నాయకుడు అవసరం. అది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు ప్రజల కోసమే బ్రతికే మనిషి, కుటుంబం కోసం మాత్రం కాదు. నేను ఒకప్పుడు చాలా గొడవ చేసేదాన్ని. నిజం గెలవాలి అనే ప్రోగ్రాం మొదలుపెట్టేటప్పుడు ఒక ఆదివారం 2 గంటలు కూడా ఇవ్వరు. ఆయన ఎప్పుడు నేను ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నాకు తెలుసు ఆయన ప్రజలకి సేవ చెయ్యాలని, అది చాలా ముఖ్యం మన దేశానికని. ఆయన అనుకునేదే అది. ఒక స్త్రీగా నేను ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. ఎస్, ఆయన పని చేయటం ఇష్టం, చెయ్యని. అది ఎవరికి? ప్రజలకి. అదేంటి? మంచి పని చేస్తున్నారు ఆయన, చెడు కాదు కదా. అట్లానే నేను ఊరుకునేదాన్ని. ఆయన ఏది ఇబ్బంది పెట్టలేదు. ఆ 2 గంటలు అడిగినా కూడా దానికి ఒక పెద్ద యుద్ధం జరిగేది ఇంట్లో. నేనే ముందలు పోట్లాడేదాన్ని. నేను మీలాగానే ఒక స్త్రీ కదా, కొన్ని గంటలు గడపాలని ఉంటుంది హస్బెండ్తో, మొగుడుతో. కానీ ఈ నిజం గెలవాలి అనే ఈ ప్రోగ్రాం నేను చేపట్టిన తర్వాత నేను ఒకటే అనుకున్నాను, ఇంట్లో కూర్చుని నేను పోటాడింది వేరు, కానీ ఆయన 360 రోజులు మీకే పని చేయాలి ఆయన అని నేను కోరుతున్నాను. అట్లానే మళ్ళీ చెప్తున్నాను, స్త్రీయే కాదు ప్రతి ఒక్కళ్ళని ఆయన మనసులో పెట్టుకుని ఆయన ముందుకెళ్తారు. మీ కార్మికులు మీరందరూ ఓపిక పట్టాలి. మీరు చాలా ఎదుర్కొంటున్నారు, అది నాకు తెలుసు. మీరే కాదు, ప్రతి వర్గంలో ప్రతి ఒక్కళ్ళు, తెలుగుదేశం అనే కాదు ప్రజలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. కానీ చివరికి ఈ వైసీపీ ప్రభుత్వం డబ్బు చేసుకోవటమే వాళ్ళకి ఈ 5 ఏళ్ళు ఇక్కడ మనం వాళ్ళకి ఇచ్చినట్టుంది ఈ ప్రభుత్వం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ ప్రభుత్వం తప్పకుండా ప్రతి వర్గానికి వాళ్ళు మంచి పథకాలు తీసుకొస్తారు. ప్రతి కార్మికుడికి ఇల్లు మరియు మెరుగైన జీవితం, ఆరోగ్యం, పిల్లలకి విద్య అందిస్తారు తప్పకుండా ఈ కూటమి. తర్వాత అంతేకాకుండా మహిళ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి
కొన్ని ప్రత్యేక హామీలు కూడా వాళ్ళు ఇచ్చారు. దాంట్లో వచ్చింది ఈ సూపర్ 6. అది మీకు తెలుసు అనుకుంటున్నాను. ప్రతి ఒక్క మహిళ మనం కష్టపడి ఇది ప్రతి ఒక్క ఇంటింటికి గడప గడపకి మనం ఇది తీసుకెళ్ళాలి. దాంట్లో ఏంటంటే 18 ఏళ్ళు వచ్చిన మహిళకి 1500 రూపాయలు ఆ పిల్ల అకౌంట్కి, ఆ బిడ్డ అకౌంట్కి వెళ్తుంది. అట్లానే చదువుకున్న ప్రతి బిడ్డకి 15,000 ప్రతి సంవత్సరం వాళ్ళ అకౌంట్కి వెళ్తుంది. అట్లానే 3 పిల్లలు ఉండే చదువుకునే పిల్లలు ఉండే కుటుంబానికి 45,000 ఇస్తారు. అట్లానే ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. అదే కాకుండా మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కూడా ఉంది. ఇది మీరు మీ పనికి ఉపయోగించవచ్చు. తల్లిదండ్రులను కూడా మీరు చూడొచ్చు. అది ఈ సభ ముగిసే ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి కొంచెం నేను చెప్పదలుచుకుంటున్నాను. అది మీరు చూస్తూనే ఉన్నారు. 5 ఏళ్ల క్రితం ఆయన ఎట్లా పరిపాలించేవారు, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎట్లా పరిపాలిస్తుందో. అప్పుడు మనం చాలా గర్వపడే వాళ్ళం, మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నామని. ఇప్పుడు ఏమని చెప్పుకుని మనం గర్వంగా ఉండొచ్చండి? ఈ వైసీపీ ప్రభుత్వంతో చెప్పుకోవటానికి ఏమీ లేదు. తలవంపు మన తల దించుకోవటానికే ఉంది ఈ ప్రభుత్వం. గంజాయి, శాండ్ మాఫియా, మీ భూములన్నీ తీసేసుకోవటం, ఇల్లిసిట్ లిక్కర్, కల్తీ మద్యం, ఇవన్నీ తీసుకొచ్చి మన ఏమి అనుకోవాలో ఈ ప్రభుత్వం గురించి నాకైతే తెలియదు. వీళ్ళు మనుషులా ఏంటి, మన రాక్షస పాలన కింద ఉన్నామా అనిపిస్తుంది నాకు. మొన్నటికి మొన్న మీరు చూశారు, ఈ వైసీపీ ప్రభుత్వం అంటుంది వైజాగ్ రాజధాని అని, ఇది ఆంధ్రప్రదేశ్కి. మొన్న 25,000 గంజాయి దిగింది ఒక కంటైనర్లో వైజాగ్లో. అంటే ఎన్ని లక్షల కోట్లు దాని విలువ చూడండి. కానీ అది కాదు నేను మీకు చెప్పదలుచుకుంది. మీరు ఆలోచించాలి, ఆ గంజాయితో ఏమవుతుంది ఈ రాష్ట్రం, మన పిల్లలు భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించాలి. అందుకే నేను స్పెసిఫిక్గా ఈ గంజాయి అనేది, దానికి అలవాటు పడిన పిల్లలు, మన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తుకి ఏమీ ఉండదు. వీళ్ళు రాష్ట్రాన్ని చెడుదారిలో పట్టించి డబ్బు కోసం మిమ్మల్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లేదు. ఇది ఒక ప్రజల ప్రభుత్వం అని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటున్నారు. అట్లానే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక 6 ఏళ్ల పిల్ల ఒక అతను మానభంగం చేస్తే ఎమ్మటే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ టీంని అన్ని సైడ్కి పంపించారు ఆ అబ్బాయిని పట్టుకోవటానికి. మరుసటి రోజు పొద్దున అతను ఊరేసుకుని చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడు? ఆయనకి భయం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటే ఇక్కడ ఏమి చేసినా కుదరదు, వీళ్ళని మనం పట్టుకుంటారని ఆ భయం అనేది లేకుండా పోయింది. ఆ గంజాయితో మన ఇంట్లో ఆడపిల్లలకి అలవాటు చేసి ఈ మొగాళ్ళు చాలా అత్యాచారాలు చేస్తున్నారు. అందుకే మీరు ఓటేసేటప్పుడు ఏదో ఇంట్లో కూర్చుని ఆయన వస్తాడు, ఈయన చేస్తాడు, ఆయన చేస్తారు, వాళ్ళు చేస్తారు, అది కాదు. మీరందరూ ఇంటి బయటికి రాండి. మీరు మీ స్వేచ్ఛ కోసం, మీ రాష్ట్రం కోసం, మన దేశం కోసం మనం ముందుకొచ్చి మీరు సరైన వాళ్ళకి మీరు ఓటేయాలి. అది నేను కోరుతున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చెప్తా ఉంటారు, నేను శాశ్వతం కాదు. మీ బిడ్డలు నన్ను చూస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేను చేసే పని శాశ్వతం. పోలవరం శాశ్వతం, అమరావతి శాశ్వతం, పట్టిసీమ శాశ్వతం, రాయలసీమకి తీసుకొచ్చిన నీరు శాశ్వతం, ఐఎస్బి శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం, హైటెక్ సిటీ శాశ్వతం, ఐటీ రంగం శాశ్వతం. చివరికి మనం ఇక్కడ ఉండం శాశ్వతంగా,
కానీ మనం చేసే మంచి పేరు, మంచి పని మిగిలిపోతుంది. అది శాశ్వతం. అదే ఆయన కోరేది. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రజల కోసం ఆయన ఏమన్నా చేస్తారు. మీ దగ్గర నుంచి ఆయన ఆశించేది ఆయనకి సపోర్ట్ చేయమని. మన రాష్ట్రం ముందుకెళ్లాలంటే ఒక్క మంచి నాయకుడు అవసరం. ప్రజల కోసం ముందుకెళ్లే సైనికుడు అవసరం. అంతేగాని ప్రజల సొమ్ము తినేవాడు కాదు మనకి కావాల్సింది. అది నాయకుడు అంటే. ఇన్ని సంవత్సరాలు మీరు చూశారు, ఆయన 14 ఏళ్లుగా సీఎంగా పనిచేశారు. ఎక్కడ చాలా మంది చాలా కేసులు వేశారు, కానీ ఎక్కడ వాళ్ళు నిరూపించలేకపోయారు. ఆయన గురించి ఆయన చేసే వాళ్ళు చెప్పిన ఇక్కడ తిన్నారు, అక్కడ తిన్నారు, ఇది తీసుకున్నారు, అది తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇన్ని కేసులు పెట్టి ఆయన 53 రోజులు కూడా ఆయన జైల్లో పెట్టినా కూడా మా కుటుంబం అందరికీ ధైర్యం. ఎందుకంటే మేమేమి తప్పు చెయ్యలేదు అనే ధైర్యం ఆయనకుంది, ఆయన కుటుంబంకు ఉంది. అందుకే ఇప్పుడు వరకు కూడా వాళ్ళు అదేంటో నిరూపించలేకపోతున్నారు. అందుకే నేను ఒకటే కోరుతున్నాను మీ అందరినీ, మీ స్వేచ్ఛ కోసం, మీ బిడ్డల గురించి, మీ కుటుంబం కోసం, మీ సుఖ సంతోషాల కోసం మీరు తప్పకుండా ముందుకొచ్చి, మీరే కాదు పక్కనుండే 10 మంది 100 మందికి మీరు తీసుకెళ్లి ఓటేయాలి. అన్యాయాన్ని మనందరం ఎదుర్కొంటున్నాం, కానీ అది ఎదుర్కోవాలంటే 10 మంది 100 మంది చెయ్యి కలిపితే అందరం ఎదుర్కోగలం. మీరు చూశారు, మీరు వినే ఉంటారు, మనం అప్పటికి పుట్టామో లేదో, మహాత్మా గాంధీ గారు మన్ని బ్రిటిష్ పరిపాలన నుంచి విడుదల చేయాలంటే ఆయన కథం ముందుకి తొక్కారు. కానీ ఆ కథానికి చాలా మంది చెయ్యి కలిపారు గనక ఈ బ్రిటిష్ పాలన నుంచి మనం బయటపడ్డాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తారు, కానీ మీ అందరూ అవసరం. ఒక్క ఆయన పోట్లాడలేరు. 10 మంది 100 మంది చేయి కలిపితే ఎవరు ఎదురొచ్చినా కూడా మనందరం కలిసి తప్పకుండా పోరాడగలం. ఆయన కూడా, ఆయనకి ఆ బలం, ధైర్యం ప్రజలు ఇవ్వగలరు. అది నేను మీకు చెప్పదలుచుకుంటున్నాను. మరి ఈ సభ ముగించే ముందు ప్రతి ఒక్కరికి, ఎస్పెషలీ మహిళకి, స్త్రీలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. జై హింద్.